ఇప్పుడు నా సాంగ్ ఎట్లా వచ్చిందో ఇంకా మీరే చెప్పాలక్క. సాంగ్ ఎట్లా వచ్చిందో నువ్వు చెప్పాలి, నేనే అంటే మీరు అందరూ నా first ముందు song అగ్రిమెంట్లు చేసుకోలేదు కదా. అంటే చూసిర్రు సరే, కదా అంత ఆ మనిషి ఓకే, సంతోష్ గారు అన్న వ్యక్తి ఏ విధంగా నీ ఊరుకొచ్చి మొత్తం అంతా కూడా బయట పెట్టినారో తెలిసిందే. తర్వాత ఆయన నీ దగ్గరికి సాంగ్ చేస్తానని వచ్చినప్పుడు నువ్వు ఎట్లా నమ్మినావు? నువ్వు అడగలేదా మీరు నేను ప్రూవ్ చేసావు కదా నువ్వు అని? ఒకటి చెప్పిన కదక్క, మిత్రుల కంటే శత్రువుల్ని బాగా నమ్ముతా అని. సో ఈ వేలో నేను వెళ్ళిన. ఇప్పుడు ఏ కోపం నన్ను ఏ కోపంతో అయితే అంత నెగిటివ్ చేసిండు అన్న అంటే నార్మల్ గా, సో అదే సాంగ్ కాదు కోపంతో చేశాడా రియాలిటీతో చేశాడా? అన్న ఇప్పుడు నాకు ఒక చాయిస్ ఇద్దామని వచ్చిండు, ఇట్లా నీకు ఇంట్రెస్ట్ ఉంది, నువ్వు రియలైజేషన్ అవ్వాలి, బయటికి రావాలిరా నువ్వు అన్న. సో ఇప్పుడు నేనేమనుకున్నా అంటే అదే కోపాన్ని మైండ్ లో పెట్టుకొని నన్ను ఇట్లా నెగిటివ్ చేసిండు కదా, నన్ను ఎట్లయితే నెగిటివ్ చేసిండో అది సాంగ్ లో చూపిద్దాం మన టాలెంట్ ఏందో, దాని మీద వెళ్ళిన నేను. ఓకే, సో కోపం ఉంది ఇంకా నీకు? ఉంది అంటే ఇక చెప్పుకోలేనక్క నేను. ఉంది అయితే కోపం ఉంది అయితే. ఓకే, సో నీ టాలెంట్ నేనేందో చూపిద్దామని చెప్పి సాంగ్ ని ఒక ఆయుధంగా తీసుకున్నావు అయితే. ఓకే, సో ఇప్పటికి టీజర్లు రిలీజ్ అయినాయి, సాంగ్ కూడా నేను రిలీజ్ అయింది, రెస్పాన్స్ ఎలా ఉంది? ఆల్రెడీ అందరూ కూడా ఎందుకు పెట్టారు సౌందర్యాన్ని, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, ఇంతమంది డాన్సర్స్ ఉన్నారు కదా, ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని చెప్పి క్వశ్చన్ చేస్తా ఉన్నారు మరి చాలా మంది. ఈ క్వశ్చన్ అన్న అడగండి. మరి ఎందుకు పెట్టారని తను అడిగే ముందు నిన్ను ఎందుకు పెట్టాలో నువ్వు కూడా చెప్పాలిగా. నన్ను ఎందుకు పెట్టాడు, నన్నే ఎందుకు పెట్టాలి అని చెప్పినా కదా అక్క. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన కావ్యక్కకి అని, అందులో నేను మిత్రులు అది చెప్పిన కదా, అది ఆయన పెట్టినాడు, నువ్వెందుకు నువ్వే ఎందుకు? ఇప్పుడు నన్ను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో అన్నకు తెలుసు, నాకైతే చెప్పింది ఇది. ఇప్పుడు అన్న మనసులో ఏముందో అని చూడలేదు కక్క, సో నాకు చెప్పింది, నేను చెప్పిన అన్ని ఇట్లా అరే చెల్లి ఇట్లా చేయరా ఇట్లా అని చెప్పిండు. యాక్చువల్గా అన్న దేనికి కూడా అంత ఈజీగా ఐ మీన్ ఒప్పుకోడంట. నా వరకు ఇంటి వరకు వచ్చిందంటే ఏదో ఖచ్చితంగా లాజిక్ ఉంటది, ఖచ్చితంగా మంచి. ఇప్పుడు ఎంతైతే చెడు జరిగిందో అంతే మంచి జరగచ్చు కదక్క. సో ఆ మంచి ఏదో ఇట్లా జరుగుతుందేమో అనుకుని నేను. సో నీకు కూడా ఒక రకంగా మంచి జరుగుతుంది, నువ్వు కూడా కెరియర్ సెట్ చేసుకోవచ్చు అని అనుకున్నావు అయితే. అంటే నార్మల్ గా కెరియర్ సెట్ అంటే అది లేదు, అది వేరే పర్పస్ అక్క. అంటే నీకు ఇంకో పర్పస్ ఉంది అని ఏముంది, ఏమనుకుంటున్నావు చెప్పు? నీకు గుడ్లు కట్టాలా, గోపురాలు కట్టాలా, లేకపోతే నువ్వు దీన్ని ఎట్లా యూజ్ చేసుకోవాలనుకుంటున్నావు? నేను దీన్ని ఎట్లా యూజ్ చేయాలి అంటే ఒక పర్పస్ ఉంది అంటున్నావు కదా. అంటే ఐ మీన్ క్లారిటీ ఉంది. సో పర్పస్ అవి అంటే ఎందుకు అక్క అవన్నీ? లేదు, నువ్వనిందే నేను అడుగుతున్నాను రా, కాంట్రవర్సీ కాదు. నువ్వనిందే అంటే ఒక పర్పస్ ఉంది, ఒప్పుకోవడానికి నాకు ఒక పర్పస్ ఉంది అని అన్నాక. ఇప్పుడు చెప్పిన కదా అన్న ఏ దాని అయితే నాకు నెగిటివ్ చేసిండు, సో ఆ నెగిటివ్ ఇట్లా జరిగింది కాకుండా లేనివి అక్కడ ఉన్నాయి చాలా. మరి దీని వల్ల ఇప్పుడు ఆయన కూడా షెడ్ అయిపోతాడుగా. మరి ఆ రోజు నువ్వు చేసిందంతా ఏంది? క్లారిటీ ఇచ్చి మళ్ళీ మీరు ఒకటైపోయి మీరు నెగిటివ్ చేసుకుంటారు, మీరు పాటలు చేసుకుంటారు, చూస్తున్న జనాలు ఏంటి అని అడిగితే క్లారిటీ ఇస్తాం అక్క. ఏం క్లారిటీ ఇస్తారు? అసలు ఏమైంది ఏంటిది అనేది క్లారిటీ. అంటే ఏమైంది ఏంటనంటే ఏంటి ఆ క్లారిటీ ఏమి ఇస్తారు మీరు? నీకు ఎలా చెప్పాను అక్క? ఇప్పుడు నాకే ఒకటి అర్థం కాదు, ఇప్పుడు నేనే ఆడియన్, ఓకే, నాకే అర్థం కావట్లా. నిన్న అంత నెగిటివ్ చేసినాడు, నిన్నే పాటలో మళ్ళీ పెట్టుకున్నాడు. సో ఇక్కడ ఏంటి, ఎవరిని పిచ్చోళ్ళు చేస్తున్నారు? జనాలు పిచ్చోలా, లేకపోతే మీరే నెగిటివ్ అని చేశారు, లేకపోతే మీరే మళ్ళీ మీ పాటల్లో యూజ్ చేసుకుంటున్నారు, ఏంటిది అని చెప్పి అడుగుతారు కదా జనాలు పిచ్చోళ్ళు అనేది అసలు అది కాదక్క. నార్మల్ గా అన్న నేను ఏదైతే ఉన్నా అని చెప్పిందో ఆ ఇంటర్వ్యూలో, సో దాన్ని బట్టి అన్నకి నా బాధ ఏంటో చెప్పుకున్నా. నేను ఇప్పటి వరకు నేను ఎవరితో కూడా డైరెక్ట్ కి వెళ్ళి నాకు ఫోక్ ఇండస్ట్రీ ఐ మీన్ ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా చేసుకోవాలనుకుంటున్నాను నేను ఎవరితో అడగలేదు. అవకాశం రావాలి అని వెయిట్ చేసినా కానీ ఎవరితో నాకు చాయిస్ ఇవ్వండి అని నేను చెప్పుకోలేదు. అప్పుడు ఇంటర్వ్యూలో చెప్పిన తర్వాత పర్సనల్ గా అదేదో అది నా వరకు తెలుసు. సో తర్వాత అన్న ఇట్లా చెప్పే వరకు సరే, ఎక్కడైతే నెగిటివిటీ వచ్చిందో, ఎవరైతే నెగిటివ్ చేసిండో అదే పర్సన్ వచ్చి నేను నీకు పాజిటివ్ చేయిస్తా, ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడే తిరిగి తీసుకోవాలి అనుకుంటారు కదా. సో ఇది కూడా అదే వేలో ఉందేమో మేబీ అని నేను యాక్సెప్ట్ చేసిన. ఓకే, సో ఈ క్లారిటీ మేము అడిగాం అనమాట ఇందాక నుంచి. ఎక్కడైతే సౌందర్య పోగొట్టుకుందో అక్కడ నిలబడాలి అనుకున్నాం అనమాట నువ్వు. ఓకే.